చూడమ్మా చారు, నేను నిజం చెప్తున్నా, కానీ నువ్వు నమ్మడం లేదు. అది నిజమని నమ్మించే ఆధారం నా దగ్గర లేదు. నువ్వు ఏం ఆశించి ఈ కేసు పెట్టావో చెప్పు. అది ఏదైనా సరే నేను చేస్తాను. వెంటనే మీ పెద్ద నాన్నపై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమ్మా. వెనక్కి తీసుకొచ్చారు, వెనక్కి తీసుకో. అయితే నేను చెప్పింది చేస్తావా? చేస్తానమ్మా, చేస్తాను. ఏం చేయమంటావు చెప్పు. సరే చెప్తాను, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. ఏ చారు, షూ ఏంటి చెప్పొద్దా? రామా నువ్వు ఆగు. చెప్పమ్మా, చెప్పొద్దా? చెప్పమ్మా, చెప్పు. నువ్వు చెప్పు. ఆ దిక్కు వాళ్ళ ఆద్యని, నా దిక్కు చూడని నా మొగుణ్ణి పెద్ద దిక్కయ్యి వాళ్ళని కలిపే ప్రయత్నం చేసినందుకు నువ్వు మీ ఆయన్ని నా దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణలు చెప్పిస్తాను అని ఒట్టేసి మాటిస్తే ఇదిగో ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేసి కేసు నేను వాపస్ తీసుకుంటాను. ఏం బాగావే? రామా వద్దు, రామా ఆగు. అమ్మా వదలమ్మా, దీని పళ్ళు రాళ్ళు కొడతాను. ఏది రాలగొట్టు చూద్దాం. నోరు ముయ్యండి. మా నాన్న కాలి గోటి కూడా సరితూగవే నువ్వు. నీకు ఆయనొచ్చి క్షమాపణ అడగాల? ఇదిగో అమ్మాయి, మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? అది నీ బిడ్డకు కూడా లేదు, మీరు కూడా నేర్పలేదు, కాబట్టి అది మీకు కూడా దొరకదు. ఏంటే క్షమాపణ చెప్పడానికి మా నాన్న ఏం తప్పు చేశారే? ఏం తప్పు చేశారు? అసలు తప్పు చేసింది నువ్వు. తప్పుడు దారిలో మా బావని పెళ్లి చేసుకుంది కూడా నువ్వు. మా అత్తకు గిల్టు బంగారం ఇచ్చి మోసం చేసింది కూడా నువ్వే. ఆఖరికి ఆద్యని చంపబోయింది కూడా నువ్వే. కిషోర్ బాబాయిని చంపేంత పని చేసింది కూడా నువ్వే చారు. నీ నిజాలన్నీ బయట పడతాయని, నిన్ను మా ఇంట్లో నుండి బయట గెంటేస్తారని భయపడి నీ దిక్కుమాలిన బుర్రతో నీ దరిద్రమైన ప్లాన్ చేసి దేవుడు లాంటి మా నాన్నని అరెస్ట్ చేయించానని సంబరపడిపోతున్నావు కదా? నువ్వేదో సాధించావని విర్రవీగుతున్నావు కదా? నువ్వేం సాధించలేవే. నీకు మా బావకున్న ఆ కాస్త బంధాన్ని కూడా నీ చేతులతో నువ్వే గొయ్యి తీసి సమాధి చేసుకున్నావు. నీ తప్పులు బయటపడినప్పుడు, నీకోసం మా అత్త మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఒళ్ళు తగలబెట్టుకునే డ్రామా ఆడకుండా నువ్వొచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుంటే మా నాన్న నీ వైపు నిలబడేవారే. మా బావ నీతోనే ఉండేవాడు. అసలు మా కుటుంబమే నీతో ఉండేది. కానీ అన్నింటికి నువ్వే నీ బుద్ధితో నిప్పు పెట్టుకున్నావు. నిప్పు మా నాన్న నిజాయితీని కాల్చలేదు చారు. నువ్వు అనుకున్నట్టు కాకుండా ఆయన కడిగిన ముత్యంలాగే బయటకు వస్తారు. నువ్వు ఖైదీలా లోపలికెళ్తావు, గుర్తుపెట్టుకో. రామా రామా నా మాట వినమ్మా,
అమ్మ చారు, క్షమించమ్మా. నా మాట వినమ్మా. తెలియక మాట్లాడింది. పెద్ద మనిషిగా నేను అడుగుతున్నాను, క్షమించమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! హ, తల్లి కూతుళ్ళు ఏమన్నా నటిస్తున్నారా? చెయ్యాల్సిందంతా చేసి చెప్పాల్సిందంతా చెప్పేసి తప్పంతా మాదే అన్నట్టు హ, భలే మాట్లాడుతున్నారే. అయినా సరే అసలు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. చారు, అమ్మా, అది కాదు. మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అన్నారు. హ, ఈ గొడ్ల దగ్గర మాటలు పని చేయవమ్మా, చేతులే పని చేస్తాయి. రామా, పదమ్మా, రా. రామా. అమ్మ చారు, ఈ ముద్దపప్పు రామలక్ష్మి ఏంటే అమ్మవారు పూన్నట్టు అలా మాట్లాడింది? దాని మాటల్లో ఏదో అపశకునం కనపడుతుంది. అంత సీన్ లేదు నాన్న. నేను కేసు వాపస్ తీసుకోకుండా బయటికి రాలేడు వాళ్ళ నాన్న. ఈ శని ఆదివారాలు కోర్టుకి సెలవు కాబట్టి స్టేషన్లోనే ఉన్నాడా రఘురాం. సోమవారం వస్తే కోర్టులో ఉంటాడు, అక్కడి నుంచి నేరుగా జైలుకే. హ, దాని బాబే ఖైదీలా వెళ్ళి యూనిఫామ్ విత్ నంబర్తో చిప్ప కుడుతుంటాడు. అప్పుడు మనం ములాఖాత్కి వెళ్ళి ఆ రఘురాం సంగతి చెప్దాం. ఇటువైపో ఇటువైపో జీవితమే ఇటువైపో కడవరకో నది వరకో జీవితమే విధి వరకో అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఆ చారు అన్నదానికి నువ్వు ఏడుస్తున్నావా? చారు నన్ను అన్నందుకు బాధపడ్డం లేదమ్మా. కానీ ఆ అమ్మాయి నా మాటని విననందుకే బాధపడుతున్నాను. చారు అంత మొండిగా ఉంటే మీ నాన్నని ఎలా బయటికి తీసుకొస్తావమ్మా? చెప్పు. నాన్న మీద కక్ష కట్టే ఆ తప్పుడు కేసు పెట్టింది ఆ చారు. అలాంటి దాని దగ్గరికి వెళ్ళి కేసు వాపస్ తీసుకోమంటే ఎలా తీసుకుంటుంది? ఎందుకు వింటుంది? ఎలా తీసుకుంటుందమ్మా? మనమే అనవసరంగా వెళ్ళాం ఆ సైకో దాని దగ్గరికి. అసలు నాన్న ఏ తప్పు చేయలేదమ్మా. మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు భయపడాలి? తప్పుడు కేసు ఎంతసేపు నిలబడుతుంది చెప్పు? నువ్వేమి బాధపడకమ్మా. నాన్నని ఆ కేసు నుంచి ఎలా బయటకు తీసుకురావాలో మాకు తెలుసమ్మా. నువ్వేడవకు, మేం చూసుకుంటాం. నేను నాన్నని బయటకు తీసుకొస్తా.
సరే, ఇప్పుడే మీ ఇంటికి తీసుకొద్దామని కాల్ చేశాను. వచ్చేనా? ఆహా వద్దులేండి, నేనే మీ దగ్గరికి వస్తాను. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటిది? వద్దులేండి సార్, నేనే వస్తాను. సరే. అమ్మో, నాకు కొంచెం పనుంది, నువ్వు వెళ్ళు. ఆద్య. హలో ఆద్య, చెప్పు. రామా, ఎక్కడున్నావు? నేను శౌర్య సార్ దగ్గరికి వెళ్తున్నాను. ముందు నువ్వు అర్జెంటుగా గాంధీ సెంటర్ దగ్గరకు వచ్చాయి. గాంధీ సెంటర్ దగ్గరకా? ఎందుకు? పెదనాన్నని బయటికి తీసుకురావడానికి లాయర్ని కలుద్దాం. లాయర్నా? లాయర్ని కలవాలి రామలక్ష్మి. ఆ చారు పన్నిన కుట్రని భగ్నం చేయాలి అంటే మనం లీగల్గానే ఫైట్ చేయాలి. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. తొందరగా రా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అయోధ్య లంక నుంచి వస్తున్నామండి. అయోధ్య లంక మీది? అవునండి. చూస్తుంటే కాలేజీ అమ్మాయిల్లో ఉన్నారు. ఏదైనా లా సబ్జెక్ట్ సంబంధించిన డౌట్ గురించి వచ్చారా? కాదండి, మా ఇంట్లో వచ్చిన సమస్య గురించి మీ దగ్గరకు వచ్చాము. మీ ఇంట్లో సమస్య? ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఈనేళ్లకి నాకు పెద్ద షాక్ ఇస్తున్నారే. ఎందుకు లాయర్ గారు, మేమేం షాక్ ఇచ్చాం? అదేంటంటేనమ్మా, మీ అయోధ్య లంక చుట్టూ ఉన్న గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా ఆల్మోస్ట్ అందరూ నా దగ్గరికే వస్తారు, ఒక్క మీ అయోధ్య లంక నుంచి తప్ప. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా నా దాకా రాకుండా ఊళ్ళోనే ఆ రఘురాం గారు క్లియర్ చేస్తారు కదా. ఆయన్ని దాటి ఈ నేళ్లకి ఆ ఊరు నుంచి ఒక సమస్య నా దగ్గరికి రావటం షాకే కదమ్మా. మీ సమస్యని రఘురాం గారి దృష్టికి తీసుకువెళ్ళలేదా? మేము వచ్చింది ఆయన గురించి మాట్లాడడానికేనండి. రఘురాం గారి గురించి మాట్లాడడానికి వచ్చారా? అవును లాయర్ గారు, ఆయన తనకి నాన్న, నాకు పెదనాన్న. అవునా? ఇప్పుడు మా పెదనాన్న గారు చేయని తప్పుకి పోలీస్ స్టేషన్లో ఉన్నారండి. అయోధ్యలంక రఘురాం గారు స్టేషన్లో ఉన్నారా? వాళ్ళ కూతుళ్ళు ఒక లాయర్ దగ్గరకు వచ్చారా? ఏంటమ్మా ఇది? బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన వింతల్లో ఇదొకట్లా ఉంది. అసలేం జరిగిందో చెప్పండి. అయ్యో, ఇంత కథ జరిగిందా? ఇంట్లోని అమ్మాయే ఆయన మీద, ఆయన చెల్లి మీద గృహహింస కేసు పెట్టిందా? ఇప్పుడు మీరే మాకు హెల్ప్ చేయాలి సార్. మా నాన్నని ఎలా అయినా మీరే బయటకు తీసుకురావాలి. ఎలాగమ్మా? ఆ అమ్మాయి పేరేంటమ్మా? చారులత. చారులత ఉద్దేశపూర్వకంగా మీ నాన్నగారిని ఈ కేసులో ఇరికించిందని మీరు ఏదైతే చెప్తున్నారో దానికి మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. కానీ మీ నాన్నగారు, మీ అత్తగారు ఆ అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించినట్టు, హింస పెట్టినట్టు ఏవైతే ఆరోపణలు చేసిందో వాటన్నింటికీ ఆ అమ్మాయి దగ్గర గట్టిగా సాక్ష్యాలున్నాయి.
కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోవటమే తప్ప మరేం చేయడానికి లేదు. రఘురాం గారు స్టేషన్లో నుంచి కోర్టుకి, కోర్టు నుంచి జైలుకు వెళ్లాల్సిందే తప్ప అంత త్వరగా బయటికి రాలేరు, నేను తేలేను. ఆద్య ఈయన వల్ల కాదు అంటున్నారు కదా, పద మనం ఇంకొక లాయర్ని కలుద్దాం. చూడండమ్మా, నేను చేతకాకి మాట మీతో చెప్పలేదు, వేరే దారి లేక చెప్పాను. మీరు నన్ను కాదని పక్క గల్లీలో లాయర్ని కలిసినా లేక ఢిల్లీలో లాయర్ని కలిసినా మీ నాన్నగారిని బయటకు తీసుకురాలేరమ్మా. మీ నాన్నగారిపై పెట్టింది పెట్టి కేస్ కాదు, డొమెస్టిక్ వైలెన్స్ కేస్. దిస్ ఈజ్ ఎ నాన్ బెయిలబుల్ క్రైమ్. మీరు ఎంతమంది లాయర్లను కలిసినా మీ నాన్నగారికి బెయిల్ రాదు. అదిగో జానికి వస్తుంది. జానకి, జానకి, ఏమైంది జానకి? రఘురాముని కలిసావా? అత్తయ్యా, కటకటాల వెనక ఆయన్ని చూసి నా గుండె ముక్కలేనంత పనైంది అత్తయ్య. ఈ అయోధ్య లంకలో రాజులా తిరిగి ఆయన ఆ పోలీస్ స్టేషన్ సెల్లో చెయ్యని తప్పుకి దోషిగా నిలబడి ఉండటం చూడలేక చచ్చిపోయాను అత్తయ్య, చచ్చిపోయాను. ఎంత చెప్పినా ఎంత బతిమాలుకున్నా ఆ చారు పెట్టిన కేసును చారునే వెనక్కి తీసుకుంటే తప్ప ఆయన్ని విడిచిపెట్టలేమన్నారు ఆ ఇన్స్పెక్టర్. ఆ విషయమే మీ అబ్బాయితో చెప్పి ఆయన వద్దంటున్నా వినకుండా ఆ చారుని కలిసి మాట్లాడటానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ దుర్మార్గురాలు ఒప్పుకుంటుందని అడగడానికి వెళ్ళావు చెల్లమ్మ నువ్వు? తన కాళ్ళు పట్టుకునైనా ఒప్పిద్దామనుకున్నానన్నయ్య. మరేమందా శూర్పణక? కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకుందా? తన షరతులకి ఒప్పుకుంటేనే కేసు వెనక్కి తీసుకుంటానంది. షరతులా? ఏంటవి? మీ ఆయన్ని నా దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణలు చెప్పిస్తాను అని ఒట్టేసి మాటిస్తే, ఇదిగో ఇప్పుడే, ఈరోజే ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేసి కేసు నేను వాపస్ తీసుకుంటాను. ఇది జరిగింది. ఏంటిదిరా? ఏమందది? మా అన్నయ్యతో క్షమాపణ చెప్పించాలా? ఎంత కండకావరంతో మాట్లాడింది. ఇప్పుడు వెళ్ళి దాని అంతు చూస్తాను. నువ్వు బాగా మామయ్య. అత్తయ్యకి మర్యాద ఇవ్వకుండా మామయ్యతో క్షమాపణ చెప్పించమని వాగిన దానికి నేను సమాధానం చెప్పొస్తా.
మామయ్యతో క్షమాపణ కోరిన దాని కోరికకు నేను సమాధి కట్టొస్తా. మా అమ్మ వెళ్తే కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నట్టు నటించింది కదా. ఇప్పుడు నేను అదే కిరోసిన్ని దాని మీద పోసి నిజంగానే తగలబెట్టొస్తా. సీనయ్య ఆగు. సీనయ్య